ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, నార్మల్ మిషన్తోనే మనం ఫ్రిల్స్ అనేది సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సింపుల్ టిప్స్ మీకు. మనం ఎంతైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో లూజ్ అంతవరకు మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ 2 హ్యాండ్స్ కోసం మనం ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు దానికి సెపరేట్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ కానీ కింద ఎడ్జెస్ కానీ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ మన ఫ్రిల్స్ అనేది చాలా రకాలు పెట్టుకోవచ్చు. మనం ఈజీగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రాక్స్ కానీ లేదా లెహెంగాస్ కానీ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే ఫ్రిల్స్ అనేది మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా టిప్స్ అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ సెపరేట్గా తీసుకోవచ్చు, లేదా ఈక్వల్గా నార్మల్గా అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు పొడవెంతే మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం డ్రెస్సెస్కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్రిల్స్ అనేది. నేను ఒక 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. కింద ఖర్చు కోసం కూడా కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు లూజ్ అంటే మనం ఎంతైతే కావాలనుకునేది మీరు పైన ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే ఒక 6.5 లేదా 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మీకు నార్మల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మీకు సైజుని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం ఒక 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని ఇక్కడి నుంచి మనం పొడవు ఎంత అవుతుందో చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మాత్రం మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక 2.5 ఇంచ్ అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదే మార్కింగ్ స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ఖర్చు ఎంత కావాలనేది 2 ఇంచెస్ తీసుకోండి ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన మార్కింగ్ చుట్టూరు కూడా. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అక్కడ ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కింద కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. కింద కూడా కొంచెం కట్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం. ఇప్పుడు కరెక్ట్గా కటింగ్ దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా మన ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మీ షాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేయడం సింపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు